స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారు ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తూ ఉన్నందుకై, అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నందుకై నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి. దేవుని పని అని గుర్తించి ఈ పనిలో మీరు పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా ఆత్మఫలము అనే విషయాన్ని గురించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆత్మఫలములో 9 లక్షణాలు ఉన్నాయి. ఒకటొకటిగా దాని గురించి సాధ్యమైనంత వివరణ మనం తీసుకుంటూ అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడని ప్రియులారా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకొని మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయ నిగ్రహము. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగంలో మనము విశ్వాసము అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ విశ్వాసము అనే మాటను గురించి మనము గ్రీక్ బైబిల్లో చూస్తే పిస్టిస్ అనే పదం వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పిస్టిస్ అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, మనము ఆధారపడదగిన వారముగా, నమ్మదగిన వారిగా మనం ఉండటము పిస్టిస్ అనే ఈ పదం యొక్క భావంగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము అనే పదానికి ఇంగ్లీష్ బైబిల్లో మనం ఫెయిత్ఫుల్నెస్ అని మనం చదువుతూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ విశ్వాసము అనే మాట యొక్క భావం దేవుని మీద మన విశ్వాసం ఉంచడం కాదు. ఈ మాట యొక్క భావం ఏమైనది అని అంటే, దేవుడు మనల్ని నమ్మదగిన జీవితం జీవించటం, దేవుడు మన మీద ఆధారపడదగిన జీవితాన్ని మనం జీవించటం అనే సంగతి ప్రియులారా, ఈ విశ్వాసము లేక విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్, పిస్టిస్ అనే పదం యొక్క భావమై ఉన్నది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మీతో ప్రియులారా మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. కాబట్టి మనము ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి అని అంటే 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, మన ప్రతిష్ట కాపాడుకోవడంలో నమ్మకత్వం చాలా అవసరమైనది. 2, పనిలో నమ్మకత్వం మనకు అవసరమైనది అనే సంగతులను గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినాన మరొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజులు 2వ గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుకుందాం. మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకుని వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేదు. మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. మరియు
పనివారికి చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేదు అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆనాడు యూదా రాజ్యాన్ని యోవాషు పరిపాలన చేస్తూ ఉంటుండగా దేవాలయపు పని జరిగించబడుతూ ఉంటుండగా పనివారికి చుట్టకై ఎవరికైతే ద్రవ్యము చేతికి ఇవ్వబడినదో, ఇదిగో ఈ ద్రవ్యం మీ దగ్గర ఉంచుకొని పని చేసిన వారికి ఇవ్వండి అని చెప్పి ఎవరి చేతికైతే ద్రవ్యం అప్పగించబడిందో వారిని లెక్క అడగలేదంట. ఎవరెవరికి ఎంతంత ఇచ్చారు లెక్క చెప్పండి అని అడగలేదంట. ఎందుకని అడగలేదు అని అంటే దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించిన పదము ఏమిటి అని అంటే వారు నమ్మకస్తులని లెక్క అడుగలేదు అనే మాటని ఇక్కడ మనం చదువుతున్నాం. చాలా అద్భుతమైన మాట కదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడిన తర్వాత దేవుని పిల్లలమైన మనకు నమ్మకత్వం చాలా విలువైనది. మన జీవితంలో నమ్మకత్వాన్ని కలిగి జీవించాల్సిన ఆవశ్యకత లేఖనం మనకి తెలియచేస్తూ ఉన్నది అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం ఏం చదువుతున్నామనంటే వారు నమ్మకస్తులని వారిని లెక్క అడుగలేదు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఇదే వాక్య భాగాన్ని మరొక సంఘటనలో కూడా మనం చదువుతాం. 22వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గుర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఇది యోషియా కాలంలో జరిగిన సంఘటనగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందాకది యోవాషు కాలంలో జరిగిన సంఘటన, ఇది యోషియా కాలంలో జరిగిన సంఘటనగా మనం చూస్తున్నాం. యోవాషు, యోషియా వీరిద్దరి కాలంలో జరిగిన సంఘటన ఏమిటి అని అంటే అధికారులు ఇక్కడ ఎటువంటి వారు అని అంటే ద్రవ్యము విషయంలో నమ్మకస్తులు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, రక్షించబడిన నీ జీవితంలో అంతకు మునుపు ఎలా ఉన్నావు అనే దానికంటే మిక్కిలి ఎక్కువగా ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి అని అంటే నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉండాల్సిన వ్యక్తివై ఉన్నావు. ఏ విషయంలో నమ్మకత్వం అని అంటే ఈ రోజున మనం 3వ సంగతి ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే ఆర్థిక విషయాల్లో అనగా డబ్బు విషయంలో నమ్మకత్వం చాలా చాలా విలువైనది, అవసరమైనది అనే సంగతి లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్థిక విషయాల్లో దేవుని పిల్లలుగా మనము నమ్మకస్తులముగా ఉండాలి. ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోవడానికి కారణం ఏమిటి? రక్షించబడిన వ్యక్తే, దేవుణ్ణి ఎరిగిన వారే, కానీ డబ్బు దగ్గర ఓడిపోతున్నారు. కారణం ఏమిటి అని అంటే దానికి కారణం ధనాపేక్ష. ధనాపేక్ష మనలను అపనమ్మకస్తులుగా చేస్తుంది. కొంతమందిలో ఉన్న పిసిరితనం అపనమ్మకస్తులుగా చేస్తే ప్రియులారా, ధనాపేక్ష మరొక వ్యక్తిని ఏం చేస్తుంది అని అంటే అపనమ్మకస్తులుగా చేస్తుంది. దేవుని పిల్లలుగా మనము దైవ సంబంధమైన విషయాల్లో మాత్రమే కాదు, అనుదిన జీవితంలో నమ్మకత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు పోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి నమ్మకత్వం పోగొట్టుకున్నామా జీవితంలో దాన్ని తిరిగి సంపాదించుకోవటం సాధ్యం కాకపోవచ్చు. పోయిన డబ్బులు మళ్ళీ ఎలాగోలా సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకత్వం కోల్పోయామా ఇక దాన్ని ఎన్నడూ కూడా తిరిగి సంపాదించుకోవటం వల్ల పడేది కాదు. నమ్మినట్లుగా ఉన్న ఒక ప్రక్క వాళ్ళ హృదయాలలో, వాళ్ళ తలంపులలో ఒక పుల్లలాగా తొలుస్తూనే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో అని. కాబట్టి రక్షించబడిన నీ జీవితంలో లేదు, సేవా జీవితంలోనైనా సరే నమ్మకత్వం అనేది చాలా ప్రధానమైనది. ఏ విషయంలో అని అంటే ఆర్థిక విషయాల్లో. ఆర్థిక విషయాల నమ్మకత్వం చాలా చాలా ముఖ్యమైనది అనే సంగతి దేవుని వాక్యపు వెలుగులో ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం మనకేం చెబుతుంది అని అంటే చూడండి, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనకి ఇలా చెప్తా ఉంది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి.
దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ధనాపేక్ష భయంకరమైనది, చెడ్డది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఏమై ఉండకూడదు అని అంటే ధనాపేక్ష పరులమై ఉండకూడదు, ధనాపేక్ష కలిగిన వారిగా ఉండకూడదు. దేవుని వాక్య విషయాలు మనకి చాలా స్పష్టంగా, చాలా తేటగా తెలియజేస్తున్నది. ప్రియులారా, ఎందుకు అని అంటే ధనాపేక్ష కలిగిన వ్యక్తులు అనగా ధనము కొరకు ఆతురపడే వ్యక్తులు జీవితాలు ఎలా ఉంటాయో పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో తెలియజేసిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములను, నాశనములను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అనే సంగతి ఇక్కడ మనం చదువుతున్నాం. గమనించారా ప్రియులారా? ఎవరైతే ధనవంత అగుటకు అపేక్షిస్తారో వారు శోధనలో పడిపోతారు, ఊరిలో చిక్కుకుపోతారు. అవివేకయుక్తములు, హానికరములనైన అనేకమైన దురాశలలో వారు పడిపోతారు. వారిని నాశనములో అవి ముంచి వేస్తాయి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంత మాత్రమే కాకుండా అది సమస్తమైన కీడులకు మూలము. ధనమును ఆశించి కొంతమంది ఏమైపోయారంటే విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని చదువుతున్నాం. గతంలో హిమ్ అనే సంస్థ క్రైస్తవుల్లో చొరబడి ఎంత బీభత్సం సృష్టించిందో ప్రియులారా. ఒక జిల్లాలో అయితే దాదాపు 3,000 మందిరాలు ఖాళీ అయిపోయినాయి. సేవకులు ఆ ప్రాంతాలు వదిలిపెట్టి పారిపోయారు, వేరే చోట తలదాచుకున్నారు. కారణం ఏమిటి? వారిని మోసగించిన ధనాపేక్ష, వారికి గుడ్డితనం కలుగు చేసిన ధనాపేక్ష. బ్రతుకు జీవుడా అన్నట్టుగా ప్రియులారా వారు పరుగులెత్తి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎంత దారుణమైన సంగతి! విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని ఇక్కడ దైవ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష ఏమై ఉన్నది అని అంటే కొన్ని విషయాల మీద తీసుకొస్తాను. చూడండి, నెంబర్ 1, ధనాపేక్ష ఏమై ఉన్నది అని అంటే అది సమస్తమైన కీడులకు మూలము అయి ఉన్నది. సమస్తమైన కీడులు అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఎక్కడి నుంచి అంటే ధనాపేక్ష దగ్గర నుంచి అని చెబుతున్నాడు. రెండవది మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యమును అణచివేయను గనక వాడు నిష్ఫలుడవును అని చదువుతున్నాం. ధనాపేక్ష ఏమైనది? సమస్త కీడులకు మూలమైనది. రెండవది, ధనాపేక్ష ఏమై ఉన్నది అని అంటే ధనాపేక్ష ముండ్లు అయ్యున్నవి. ఎందుకు అనంటే ముళ్ళలో పడ్డ విత్తనాలు చక్కగా మొక్కలైతే వస్తున్నాయి, కానీ ఆ ముళ్ళ కంపకున్న ముళ్ళు ఏం చేస్తున్నాయి అంటే ఆ ఎదిగిన మొక్కల్ని అణిచివేసి వాటిని ఫలించకుండా, ఎదగకుండా చేసి నష్టాన్ని కలుగు చేస్తూ ఉన్నది అనే సంగతి ఇక్కడ మనం చదువుతున్నాం. ధనాపేక్ష కూడా అలాంటిదే. ధనాపేక్ష వాక్యపు విత్తనాలు, మనలో ఫలించిన విత్తనాలు అది ఎదగకుండా చేస్తూ ఫలభరితము లేని జీవితాన్ని మన జీవితాలుగా మార్చ శక్తి కలిగినది ఏంటిదనంటే ధనాపేక్ష. ఎందుకనంటే ధనాపేక్ష ముళ్ళు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ధనాపేక్ష ఏమైనది? 3వ విషయాన్ని చదువుకుందాం. వస్తున్న పౌలు గారి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించాలని మనం చేస్తున్నాను. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. గమనించారా? దేవుని వాక్యం మనకేం చెప్తుందనంటే ధనాపేక్ష అనేది ఏమైనది అని అంటే విగ్రహారాధన అన్నాడు. ధనాపేక్ష, ధనము ఒక విగ్రహం, ధనము ఒక దేవతగా అయిపోయింది. పెద్దలు అన్నారు ధనము అనేది నీకు బానిసగా ఉండాలి, నీవు దానికి యజమానిగా ఉండాలి అన్నారు. అంతేకాని దానికి నువ్వు బానిసవయ్యి అది నీ మీద యజమాని కనుక అయితే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ధనాపేక్షను ఏమాత్రం కలిగి ఉండకూడదు. ఇంకా ధనాపేక్ష ఏమైనదో దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. చదువుదాం. చూడండి, తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకుములాడేవారు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంత్య దినాల్లో ఏ కాలాలు వస్తాయని వాక్యం చెప్తుందనంటే అపాయకరమైన కాలములు వస్తాయన్నాడు. కాలాల్లో అపాయకరమైనవి ఆశీర్వాదకరమైనవి ఉంటాయా అంటే కాదు. అపాయకరమైన మనుషులు జీవించే కాలం అది. ఒకరికొకరు హాని చేసుకునే కాలం అది. ఒకరినొకరు నమ్మకం కాలం అది. అది ఎప్పుడు అనంటే అంత్య దినాలు అంటున్నాడు. ఈ దినాల్లో ప్రియులారా మరి ఎక్కువగా మనకు కనబడుతున్న సత్యం ఏమిటి అని అంటే మనుషులు అపాయకరమైన వ్యక్తులుగా మారిపోయారు. ఎందుకు అనంటే మనుషుల హృదయాలలో గూడు కట్టుకొని నివాసం చేస్తున్నది ఏంటిదని అంటే ధనాపేక్ష. ప్రతిదీ ధనాపేక్షే. ఎదుటి వ్యక్తి యొక్క అవసరతను సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు మానవాళిలో నాడే ప్రారంభించబడ్డాయి. ఎప్పుడో నేటికి అది కొనసాగుతూనే ఒక భయంకరమైన విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందండి? ధనాపేక్ష చాలా భయంకరమైనది. అది ఏం చేస్తుంది అని అంటే అపాయకరమైనది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష విగ్రహారాధన, ధనాపేక్ష ముళ్ళు అని చెబుతూ ధనాపేక్ష అపాయకరమైనది. ఇంకా దేవుని వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ధనాపేక్ష ఏం చేస్తుంది అని అంటే అక్రమదారుల వైపు మనల్ని పరిగెత్తేటట్టు చేస్తుంది. అక్రమ సంపాదన వైపు, అక్రమ ప్రవర్తన వైపు, అక్రమంగా నడుచుకునేటట్లుగా చేసేది ధనాపేక్ష. ఎంత దారుణమైన విషయం కదా! ఈ ధనాపేక్ష అక్రమమైన మార్గాల్లోకి తీసుకుని వెళ్తుంది, లంచానికి ప్రేరేపిస్తుంది. చాలా దారుణమైన పరిస్థితి మానవ జీవితాల్లో కల్పిస్తుంది. సోదరి సోదరులారా, ఈ రోజున లక్షల జీతాలు తీసుకుంటూ ఉన్న కొంతమంది లంచాల కొరకు తెగబడుతూ దేశాన్ని నాశనం చేస్తున్న పరిస్థితులు లేవా? జీతంతో తృప్తి పొందకుండా పై డబ్బుల కొరకు ఎగబడుతున్న వ్యక్తులు మన దేశంలో లేరా? అవును, మీరు అన్నట్టుగా వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా లంచాలే, ఎక్కడ చూసినా ముడుపులే. నమ్మకత్వం లేని పరిస్థితులు. నమ్మకత్వం లేదు. ఈ రోజున ఆర్థిక విషయాల్లో నమ్మకత్వం లేదు. ఎంత దారుణమైన విషయమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో నమ్మకత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరతను దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని పిల్లలుగా మనము డబ్బు విషయంలో చాలా నమ్మకస్తులుగా ఉండాలి. డబ్బు విషయంలో మన నమ్మకత్వాన్ని దేవుడు చూడాలి. దేవుడు చూసేటట్లుగా మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరత మనకి ఉన్నదని చూస్తున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అననీ సపీరాలను చూడండి. అందరూ భూమిని అమ్మేసేసి ఈ అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారని చెప్పి వారికిలాగే వీళ్ళు కూడా చేసి అందరిలో మేము కూడా అలా చేసిన వాళ్ళమే అనిపించుకోవాలనే ఉద్దేశంతోనేమో అమ్మేసేసి వచ్చిన ద్రవ్యంలో భార్యాభర్తలు ఇరువురి ఎరుకలో అనగా ఇద్దరు గమనములో ఇద్దరు యొక్క తెలిసి కొంత దాచి మిగిలింది దేవుని సేవకుని దగ్గర తీసుకువచ్చాడు. పేతురు భక్తుడు అంటున్నాడు, ఇంతేనా మీరు ఇవ్వాలనుకున్నది? ఎందుకు మీరు పరిశుద్ధాత్మ మోసపుచ్చుతున్నారు? ఎందుకు మీరు పరిశుద్ధాత్మ అబద్ధం ఆడుతున్నారని అన్నప్పుడు అతను వెంటనే కింద పడి చనిపోయాడు. కానీ ఈ సంగతి ఎరుగక సప్పీరా ఎప్పటికో వచ్చింది. వచ్చి పేతురు గారి దగ్గర నిలబడి ఇంతకే అమ్మితరా అంటే ఏమాత్రం తడుముకోకుండా ఇంతకే అమ్మాయని చెప్పి అబద్ధం ఆడేసేసేసాడు. నీ పెనిమిటిని పాతి పెట్టిన పాదాలు గుమ్మలో ఉన్నాయి, నిన్ను కూడా పాతి పెడతారనేసరికి అక్కడికక్కడే చనిపోయింది. ఎంత కీడు ఆ కుటుంబానికి సంభవించింది. ఒకే రోజున భార్యాభర్తలు చనిపోయారు. ఒకే రోజున సమాధి చేయబడ్డారు. కనీసం బంధువులకి స్నేహితులకు కూడా సమాచారం లేదు.
ఎంత భయంకరమైన విషయం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎంత కీడు ఆ కుటుంబం మీదకి వచ్చి పడింది. చూసిన వాళ్ళందరూ ఎంత హేళన చేసి ఉంటారు. అయ్యో అయ్యో ఎంత దారుణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులుగా చెప్తున్నాను, ఆర్థిక విషయాల్లో నమ్మకత్వం చాలా ప్రధానమైనది. డబ్బు విషయంలో దేవుని పిల్లలుగా నమ్మకత్వం కలిగి ఉండాల్సిన అవసరతను దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. మనము సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్యని గురించిన సంగతులు మనం చదువుతాం. అక్కడ ఈ గుణవతి అయిన భార్యని గురించి వ్రాయబడుతూ చెప్పి మన మాట నేను మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. 31వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఎంత చక్కని మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె తన పెనిమిటి దగ్గర నమ్మకస్తురాలు, తన నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నది. ప్రియమైన సోదరులారా, నీ యజమాని దగ్గర నువ్వు నమ్మకస్తురాలైన వ్యక్తివేనా? సోదరులారా, నీ భార్య దగ్గర నమ్మదగిన వ్యక్తిగా ఉంటున్నావా? ఆధారపడదగిన వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? జాగ్రత్తగా ఈ మాటలు మనం గుర్తించాలి. దేవుని పిల్లలుగా నమ్మకత్వం చాలా విలువైనది. నీ పరిశుద్ధతలో నమ్మకత్వం, నీ పనిలో నమ్మకత్వం, ఆర్థిక విషయాల్లో కూడా నమ్మకత్వం దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకించును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఈ రోజున మన స్థితిగతులు ఎలాగున్నాయో మళ్ళీ మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన తర్వాత మన జీవితంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వయంగా పలికిన మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని మీ ఎదురు తీసుకొస్తున్నాను. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వయంగా పలికిన మాటని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఏమిటి ఇక్కడ చెప్తున్నాడనంటే, నువ్వు ఉంటే దేవునికి బానిసగానే ఉండు, లేదంటే డబ్బుకి బానిసగానే ఉండు. నేను దేవునికి బానిసగా జీవిస్తాను, మరి సిరికి కూడా నేను బానిసగా బ్రతుకుతాను అని అంటే దేవుడు దాన్ని అంగీకరించడు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేడు. ఒకరిని ద్వేషించును, ఒకరిని వెంబడిస్తాడు. ఈ రోజున రెంటికి దాసులుగా బ్రతుకుతున్న పరిస్థితులు క్రైస్తవులకు కనబడట్లేదా? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు అది అసాధ్యం అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక నిమిషం ఆలోచన చేయండి. ఒక పక్క దేవుని సేవిస్తూ మరొక పక్క డబ్బుకి దాసోహం అన్నట్లుగా పరుగులెత్తితే, డబ్బు కొరకు నేను ఏదైనా చేస్తానన్నట్లుగా ఉంటే, డబ్బే నాకు ముఖ్యమన్నట్టుగా ఉంటే, నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి కానే కాదు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. డబ్బు దగ్గరికి వచ్చేసేసరికి అపవాది ఏర్పరచబడిన వారు సైతం మోసగించున్న పరిస్థితులు కనబడుతున్నాయి. లేదా నాకు చెప్పాను కదా, 3,000 మందికి పైగా సేవకులు మందిరాలు విడిచిపెట్టి పారిపోయారు. నమ్మకత్వాన్ని కోల్పోవటం. నీ జీవితంలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నావా? నమ్మకత్వంతో నీ జీవితం ముందు కొనసాగుతున్నదా అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎంత అద్భుతమైన మాట తెలుసా? చాలా ప్రాముఖ్యమైన మాటను తీసుకొస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించారా? దీని తర్వాత ఆసక్తికరమైన విషయాన్ని యేసు ప్రభు వారు మాట్లాడతారు. 24వ వచనం. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. ఆనాడు యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటుండగా ఎదురుగా
సూది బెచ్చం లాంటి ఒక ద్వారం కనబడుతుంది. దానిలో గుండా వస్తూ పోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. కొంచెం కష్టంగానైనా ఒంటి కూడా లోపలికి వెళ్ళి వస్తూ ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభము అన్నాడు. ధనవంతులు అని అంటే ధనం కలిగిన వాళ్ళు ఎవరు పరలోకి వెళ్ళరు అనే దాని అర్థం కాదు. ధనవంతులు అని అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించుకున్న ధనమునే ప్రేమించేవారు. మొదట్లో ఒక వాక్యాన్ని చదువుకున్నాం, ధనాపేక్ష లేని వారి తృప్తి పొంది ఉండండి అని. ఏ సందర్భంలో చెప్పాడు? హెబ్రీ పత్రిక 13:5 మనం చదువుకున్నాం. 4 రాయబడింది, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని చెప్పి. వివాహం దగ్గర ధనాపేక్ష బయటపడుతుంది. లోకస్తులు దేవుని ఎరగని వారు కట్నాలకు తెగబడుతూ ఉంటుంటే దేవుని ఎరిగామని చెప్పుకుంటూ ప్రభు బలలో పాలుపుంపులు పొందుతూ కట్నాల కాడ సంబంధాలు వివాహాలు తెంపుకున్న వాళ్ళు ఎంతమందో, వివాహంలో చేయబడిన వాగ్దానాన్ని బట్టి వరకట్న విషయంలో వేధించే వాళ్ళు ఎంతమందో. ఎంత దారుణం కదా! డబ్బు కాడ అబద్ధాలు ఆడుతూ ఎంతమంది తమ జీవితాలు కొనసాగించుకుంటున్నారు. అప్పులిచ్చి ఎంతమంది బాధపడుతున్నారో, తీసుకున్న దేవుని పిల్లలయ్యండి తిరిగి ఇవ్వనోళ్ళు ఎంతమందో. విచారకరమైన విషయాలు కదా. డబ్బు విషయంలో నమ్మకత్వం కలిగి ఉంటున్నావా? వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించుకోవాలంటే ఆత్మీయ జీవితంలో ఆర్థిక విషయాల్లో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. అటు జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నేను గట్టి ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినట్లు కృప చూపించి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎలా సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా.